టీవీ49 న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కొండా గార్డెన్ నందు శ్రీశైలం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి విస్తృతస్థాయి సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల సహాయార్థం నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు సహకారం అందించాలని, వరదల వలన నష్టపోయిన ప్రజలను సహాయం చేయుటకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు ఎన్డీఏ శ్రేణుల సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు స్వీకరించి విజయవాడ వరద బాధితులను మనవంతుగా ఆదుకుందామని అన్నారు. ఇదే కార్యక్రమంలో ఏ కోడూరు, సంతజాటూలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు తమ వంతు సాయంగా చెరో లక్ష రూపాయలు నగదును విరాళంగా ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర రెడ్డికి అందజేశారు. అట్లాగే పట్టణంలో ఆత్మకూరు కానీ వెలుగొండ కానీ ఖచ్చితంగా ప్రతి వార్డులో పోవాలి. వార్డు సభ్యులు, అలాగే వార్డు కన్వీనర్లు, బూత్ కన్వీనర్స్, ఆ వార్డులో ఉన్న బూత్ స్థాయిలో ముఖ్య నాయకులు ఖచ్చితంగా మీరు కూడా అందరూ తిరగాల్సింది. దాంతోపాటు పెద్దలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎవరైతే రసీదులు కోరుకుంటా ఉన్నారో పెద్ద అమౌంట్ ఇచ్చేవాళ్ళు మీరు కంటిన్యూ చేస్తాం, మీకు మెసేజ్ పెడతాం. సో వాళ్ళకి ఫోన్ చేసేస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళకి రసీదు ఇస్తారు, అమౌంట్ తీసుకుంటారు, చెక్ తీసుకుంటారు, క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటారు. దానికి అభ్యంతరం లేదు. దీనికి సంబంధించి మీరు ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలని ఇవ్వండి. దాంతోపాటు ఎందుకంటే స్టేజ్ మీద నేను ఇస్తామని అనౌన్స్ చేస్తే సంతోషం, అది చేయదు. ఈ రెండు కార్యక్రమాలు చేసిన తర్వాత అందరూ లక్షణంగా ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత మీరు పోండి. ఈరోజు సాయంత్రం కార్యక్రమం తిరిగితే మంచిదే. బట్ ఏదైనా 9, 10, 11వ తారీఖు సాయంత్రం మాత్రం ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యారు. 3 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజు తయారు చేసుకుని పోయి అయితే ఎల్లుండి మీరు దయచేసి కూర్చోండి అన్నారు. కూర్చోండమ్మా, మీరు 10 మంది చేసి 50 మంది కూర్చోండి. కంప్లీట్ కాదు కదా అన్నగా మీటింగ్ అయిపోవడం అక్కడికి కూర్చోవాలి. మసీద్ కంపెనీలో కూడా మేము మాట్లాడుకోవాలి. ఇప్పుడు కోడూరు వాళ్ళు కూడా ఏ కోడూరు వాళ్ళు ₹1,00,000 ఇస్తా ఉన్నారు. మండలం ఏ కోటి గ్రామం నుంచి ఈరోజు ₹1,00,000 తీసుకుంటున్నారు. ఇది ఓన్లీ టీడీపీ కార్యకర్తల కాడికి, టీడీపీ నాయకులు కార్యకర్తల కాడికి చేదినా పట్టుకున్నట్ల ఎనికి రావాలన్నా. నమస్తే మాస్టర్. క్యాష్ దగ్గర ఎనికి రండి వస్తారు కదా. పాప ఈ పాప కిడ్నీ బ్యాంకులో పాప రూపాయలు డబ్బులు సహాయం Thank you, Papa. Thank you.
విశేష వేదిక మీద ఉన్న శ్రీశైలం నియోజకవర్గంలోని పెద్దలందరికీ, జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, మరి కార్యక్రమానికి చేసిన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, అధికారులకు, వెలుగు డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసిన ఏపీఎంలకు, సిసి మీడియా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురై అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినారు. మనం కూడా ఆ బ్రహ్మాండ మల్లికార్జున ఆశిస్తున్నట్టు మన గౌరవ ముఖ్యమంత్రి, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, అలాగే మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మన నియోజకవర్గం నుంచి కూడా ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకు కొంత సహాయ సహకారాలు మనం కూడా అందించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మనందరినీ కూడా దీంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 2009లో వరద వచ్చింది. దాదాపు 20-25 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వస్తే శ్రీశైలం డ్యామ్ ఎక్కి నీళ్ళు రాలేదు. అప్పుడు మనకు పోతిరెడ్డిపాడ దగ్గర కట్ట తెగిపోయి ఆ నీళ్లు మనకు వచ్చి వెలుగూరు మండలము, బండాపూరు, పాపపాడు కిందికి చాలా మన జిల్లాలో కూడా పైన కర్నూలు కానివ్వండి ఈ ప్రాంతాలన్నీ కూడా వరదకు ముంపు గురైతే ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడినారో కళ్ళారు చూసాం. ఆ రోజు మనం మన తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మాండంగా నేను కానీ మీరు కానీ మన నియోజకవర్గంలో ఆ కార్యక్రమాల్లో పాల్గొని వరద బాధితులకు అత్యంత సహకారాలు అందించాలని ఉద్దేశించి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడెక్కడి నుంచో మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఎంతో మంది కోట్లాది రూపాయలు, వేలాది లక్షలాది రూపాయలు కాదు, కోట్లాది రూపాయల వస్తువులు తీసుకొని బియ్యం, బ్యాగులు, పెట్టించులు, ముద్దలు, వంట పాత్రలు, అంటే ఆ కుటుంబానికి కావాల్సిన సర్వం ఎంతో మంది లారీలు వచ్చి మన నియోజకవర్గంలో కూడా సాయం చేసినారు. మన ఆత్మకూరులో కూడా గతంలో చూసేవాళ్ళు చిన్న వర్షం